రాష్ట్రంలో పాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయటం పేరిట ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండే గెజిటెడ్ అధికారుల స్వేచ్ఛను, గౌరవాన్ని హరించేలా అగ్రీడ్ లిస్ట్ సిస్టమ్ పేరుతో సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ సాయి ప్రసాద్ విడుదల చేసిన జీవో నెంబర్ 1426 ద్వారా అధికారులపై అనుమానాలు, నిఘా పేరిట తీవ్ర ఒత్తిడి పెంచేలా నిబంధనలు తీర్చిదిద్దారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని పనిచేసే అధికారులపై అనుమానితులు అనే ముద్ర వేసి వేధించేందుకు ఈ వ్యవస్థను తెరపైకి తెచ్చారా? విజిలెన్స్, నిఘా పేరిట అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ఈ కొత్త నిబంధనల వెనుక ఉన్న అసలు కోణమేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 1426 అధికారుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నిరోధక నిఘా పేరుతో గెజిటెడ్ అధికారులపై అంతులేని అనుమానాలు పెంచుతూ వారి పనితీరును అడ్డుకునేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించిన అగ్రీడ్ లిస్ట్ విధానం అధికారుల హక్కులను కాలరాసే విధంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం అనుమానాలు, ప్రాథమిక నివేదికల సాకుతోనే అధికారులపై విజిల్స్ నిఘా పెట్టే అధికారాన్ని ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. నిఘా వర్గాల నుంచి వచ్చే సమాచారం లేదా సందేహాలు ఉన్నాయన్న నెపంతో అధికారులను ఈ అనుమానితుల జాబితాలో చేర్చే అవకాశాన్ని కల్పించారు. నిబంధనల ప్రకారం పనిచేసే నేరుగా ఉన్న అధికారులపై కూడా అనుమానితుల ముద్ర వేసి ప్రాధాన్యత లేని పోస్టింగ్లకు పరిమితం చేసే కుట్ర దాగి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 90 రోజుల పాటు విచారణ పేరుతో అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా నిఘా వ్యవస్థలను ప్రయోగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంది. అధికారుల ఆస్తులు, జీవనశైలి మరియు వ్యక్తిగత ప్రవర్తనపై రహస్య నిఘా ఉంచుతామని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం శిక్ష కాదని ప్రభుత్వం పైకి చెబుతున్నప్పటికీ ఈ రకమైన నిఘా మరియు లూప్ హోల్స్ ద్వారా అధికారులను మానసిక ఒత్తిడికి గురిచేసి ప్రభుత్వ నిర్ణయాలకు తలొగ్గేలా చేయడమే అసలు లక్ష్యమని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.